టీ20 క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూడని రికార్డ్ ఒకటి నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లో మణిపూర్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 11 మందితో బౌలింగ్ చేయించింది. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదైని మొత్తం 11 మందికి బౌలింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో ఒక టీ20 మ్యాచ్లో తొలిసారి జట్లోని 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేసిన రికార్డ్ ఢిల్లీ నెలకొల్పింది. అంతకుముందు టీ20 చరిత్రలో అత్యధికంగా 9 మంది బౌలింగ్ చేయగా ఢిల్లీ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఢిల్లీ వికెట్ కీపర్ అనుజ్ రావత్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేసి 14 పరుగులు ఇచ్చాడు. భారత టెస్ట్ క్రికెట్లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో వెస్టిండీస్పై టీమిండియాలో 11 మంది బౌలింగ్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మణిపూర్ 20 ఓవర్లో 120 పరుగులకు పరిమితమైంది. ఒక దశలో మణిపూర్ 6 వికెట్లు 41 పరుగులతో పేగల్లోతు కష్టాల్లో ఉండడంతో బదోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీ తరపున హర్షిత్ త్యాగి, దిగ్వేశ్వర్ రాఠీ చెరో 2 వికెట్లతో రాణించారు. 121 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్ల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. ఇది ఇలా ఉండగా మణిపూర్తో జరిగిన టీ20 మ్యాచ్లో 11 మందితో బౌలింగ్ చేయించినందుకు భారత మాజీ పేసర్ బొడ్డా గణేష్ ఢిల్లీపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇది ప్రొఫెషనల్ క్రికెట్ను అపహాస్యం చేయడం లాంటిదని, ఢిల్లీకి ఇలా చేయాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించాడు. 11 మందితో బౌలింగ్ చేయడం మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.